నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం మే 2025 కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెలలో కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని పూర్తి శుభులుగా ఉన్నారు. రాహువు, కేతువు, రవి అర్ధశుభులుగా ఉన్నారు. ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుంభరాశి వారికి ఈ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగులైతే కనుక కాస్త స్థాన మార్పులు అనేవి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ సంతాన అభిలాషులకి మే 2nd నుంచి మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే భాగ్యాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తూ ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది. అలానే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే కుంభరాశిలోని స్త్రీలకి అంటే మహిళలకి మాత్రం ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో వాళ్ళందరికీ శారీరకంగా మానసికంగా కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం డస్ట్ అలర్జీస్ కావచ్చు, లేదంటే స్కిన్కి సంబంధించి ఏమన్నా చిన్నపాటి అలర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఔషధ సేవనం ద్వారా ఇవి తగ్గిపోతాయి అనుకోండి, మరీ సీరియస్గా అయ్యే అవకాశాలు అయితే లేవు. కానీ కాకపోతే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. అలానే డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా రవిగ్రహం. ఈయన మీకేమవుతారు? 7వ స్థానానికి అధిపతి అవుతారు. 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి తెలియజేస్తుంది. అలానే సామాజిక సంబంధాలు, వీటన్నిటిని కూడా 7వ స్థానం తెలియజేస్తుంది. ఈ స్థానానికి అధిపతి అయిన రవి భగవానుడు మే 14వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం పర్వాలేదు, కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏమన్నా కూడా మీరు కాస్త ఎఫర్ట్స్ తోటి వాటిని తగ్గించుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రాపర్ టైం డైట్ మెయింటైన్ చేస్తూ ఉండడము, లేదంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయితే ప్రాపర్ టైంకి వేసుకుంటూ ఉండడము, వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు అనేవి కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే ఈ టైంలో గతంలో మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలానే 3వ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి 3 అనేది కమ్యూనికేషన్, వీటిని తెలియజేస్తుంది. కాబట్టి మాట్లాడే మాటకి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రవికి మేషరాశిలో మంచి పవర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కావాలని కాదు, ఏదో అనుకోకుండా మన నోటంట ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడడము, తద్వారా అక్కడి నుంచి అవి చిన్నపాటి ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత 7వ స్థానాధిపతి అయిన రవి భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే మీ మాట వీరు ద్వారా కొన్ని సందర్భాల్లో మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఈయన మే 14వ తేదీ తర్వాత నుండి వృషభ రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. సప్తమాధిపతి చతుర్థంలో సంచారం చేస్తుంటే సామాన్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ నెలంతా కూడా కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోవడము, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడం చేయండి. అన్ని విధాల రవి భగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలిస్తుంది. తర్వాత కుజుడి యొక్క సంచారం. కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో కర్కాటక రాశిలో అక్కడ ఆయన నీచబడినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉపచయ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఈ టైంలో ఏంటంటే కాస్త నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా ఎనర్జీ అనేది ఉండదు, లేదంటే తొందరగా నీరసపడిపోతూ ఉంటారు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే 6వ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటే కోర్టు కేసుల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. అలానే ఇంకొకటి ఏంటి అంటే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మీకు 3వ స్థానానికి అధిపతి, అలానే 10వ స్థానానికి అధిపతి అవుతూ 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఏంటంటే కెరీర్ వైజ్ మాత్రం కాస్త బెటర్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ ఆయన నీచిపడ్డారు కదండి అంటే పర్వాలేదు, నీచిపడినప్పటికీ కూడా పర్వాలేదు. ఇక్కడ మీరు ప్రతిరోజు కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అవి పారాయణ చేసుకుంటూ ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే 6 అనేది శత్రుస్థానం అవుతుంది, రుణస్థానం, రోగస్థానం అవుతుంది. ఇక్కడ కుజుడు సంచారం చేస్తున్నారు. మంగళుడు అంటే శుభప్రదమైన వాడు, ఈయన సంచారం చేస్తున్నారు కాబట్టి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అందుకే కోర్టు కేసులు వీటిలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పింది. అలానే గతంలో చేసిన రుణాలు ఉంటే వాటిని కాస్త తీర్చుకునే అవకాశాలు కావచ్చు, తీర్చుకునే మార్గాలు అనేవి ఈ కాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. తర్వాత శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు మీకు ఏమవుతారు? 4వ స్థానానికి అధిపతి, 9వ స్థానానికి అధిపతి. 4, 9 స్థానాల అధిపతులైన శుక్రుడు మే 31 అంటే ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి ధనస్థానంలో సంచారం చేయడం అనేది మంచి ధనయోగాన్ని ఇస్తుంది. అందుకే ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పాను. ఖచ్చితంగా ఈ నెలలో మాత్రం నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మే సెకండ్ హాఫ్ ద మంత్లో ఈ నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కావచ్చు, ఉద్యోగంలో కాస్త ప్రమోషన్లు రావడం కావచ్చు, ఉద్యోగంలో బదిలీలు అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలానే శుక్రుడు శ్రీకారక గ్రహము. అలానే కళాకారులు వీళ్ళందరినీ కూడా శుక్రుడే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈయన ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు. బాగా ఉంది ఆయన సంచారం కాబట్టి కుంభరాశిలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు పట్టుకునేది బంగారమా అనంత అనుకూలమైన ఫలితాలను అయితే పొందబోతూ ఉన్నారు. అలానే కళాకారులకు బాగుంది. చక్కగా మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ టైంలో మీకు ఏంటంటే మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది. శుక్రుడు కాస్త మెటీరియలిస్టిక్ డిజైర్స్ని కూడా ఎక్కువ ఇస్తుంటాడు. దానివల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు కుంభరాశి వారికి ఏమవుతారు? ఆయన 5వ స్థానానికి అధిపతి, 8వ స్థానానికి అధిపతి. 5, 8 స్థానాలకు అధిపతి అయిన బుధుడు ఈ నెలలో మీనము, మేషము, వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఎక్కువ కాలం మేషరాశిలో సంచారం చేస్తున్నారు. 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. పంచమాధిపతి, అష్టమాధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే కాస్త దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు కావచ్చు, మన ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళకు కావచ్చు ఎక్కువగా వెళుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపార రీత్యా కావచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యా కావచ్చు కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి నేను ఎక్కువగా దాన్ని ఫోకస్ చేసి చెప్పడం లేదు. అలానే ఇక్కడ పంచమాధిపతి తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమాధిపతి కూడా అవుతూ తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3 అంటే మన తోబుట్టువులు, విక్రమస్థానం అంటే మన పట్టుదల, విజయము, విక్రమస్థానం కూడా అంటుంటారు దాన్ని. అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అలానే మన చేతులు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ బుధుడు సంచారం చేయడం అనేది ఒక విధంగా అనుకూలంగానే ఉంటుంది. పంచమాధిపతి అవుతూ తృతీయంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ అకౌంట్స్ ఇవి రాసే వాళ్ళకి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలానే రైటింగ్ రచయితలు కావచ్చు, ఇట్లా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే పిహెచ్డి చదివే వాళ్ళకి కూడా చాలా బాగా అనుకూలమైన ఫలితాలు అనేవి పొందే ఆస్కారం ఎక్కువగా ఉంది. తర్వాత గురుగ్రహ సంచారం. గురువు గారు మే 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తదుపరి పంచమ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. కుంభరాశి వారికి పంచమ స్థాన గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది ఇన్డెప్త్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. ఇక్కడ మే 14వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో గురువు గారి సంచారం అనేది పర్వాలేదు. కాస్త ఇంటికి సంబంధించిన విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, లేదంటే వాహనానికి సంబంధించిన విషయాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు, సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే గురువు గారు పంచమంలో ఎప్పుడైతే మే 14వ తేదీ తర్వాత పంచమంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది మాత్రం కుంభరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. గత 4-5 ఏళ్లుగా మీరు పెడుతున్న అనేక సమస్యలు, అనేక ఇబ్బందుల నుండి విముక్తిని కల్పిస్తుంది. మంచిగా జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ఇస్తుంది.
అలానే ఇక్కడ మీకు గురువు గారు ఏమవుతారు, 2-11 స్థానాలకు అధిపతి అవుతూ పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆర్థికంగా మాత్రం చాలా బాగుంది. సో గ్రహాల గోచారం మేజర్గా ఏంటి అంటే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది, అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనేది మాత్రం ఇండికేట్ చేస్తుందండి. అంటే కాస్త నిరుద్యోగులు ఉద్యోగం లేక కాస్త ఇబ్బంది పడుతున్నారంటే ఈ నెలలో నుంచి లేదా ముఖ్యంగా మే 2nd ఆఫ్ ద మంత్, జూన్ 1st వీక్లో ఏదో ఒక ఉద్యోగాన్ని ఇవ్వడము, ఏదో ఒక ఆపర్చునిటీస్ని ఇవ్వడము, తద్వారా ఫైనాన్షియల్గా తను స్టేబుల్ అయ్యేలా చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. అలానే ఉద్యోగులు అనుకోండి కాస్త ప్రమోషన్లో రావడము, తద్వారా ఇంకొంచెం తను ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యాపారస్తులకైనా కూడా చాలా బాగుంది. సో అటు గురువు గారు బాగున్నారు, శని బాగున్నారు, అలానే శుక్రుడు బాగున్నారు. కాబట్టి ఖచ్చితంగా యోగిస్తుంది. కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. ఈ నెలంతా కూడా మీనరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మీకు ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఫలితాలు కనిపించి ఉండకపోవచ్చు, కానీ మీ నుండి మాత్రం మీరు కాస్త ఈ ఫలితాలను ఎక్స్పీరియన్స్ చేస్తారు. శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్న ఫలితాలు అనేవి కాస్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే ఒకటి ఏంటంటే కుటుంబపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తూ ఉంటాయి. అలానే వివాహం అయ్యి కాస్త పెడబాటుగా ఉంటున్న వాళ్ళు కాస్త కలిసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఏమో ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకుని ఉండండి. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడు సంచారం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 10,000, 20,000, 50,000 శాలరీ వచ్చిందనుకోండి, అందులో ఎంతో కొంత ముందు సేవింగ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. అంటే 5,000, 10,000, ఎంతో 2,000, 1,000 రూపాయలు ముందు ప్రాపర్గా ఒక ఇన్వెస్ట్మెంట్ సిప్పో తీసుకున్నారు, లేదంటే ఏదైనా స్టాక్లో తీసుకున్నారు, సంథింగ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నారు. అలా ఇన్వెస్ట్ చేసుకుని మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఈ 2.5 సంవత్సరాలు అలవాటు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వలన కొన్ని సందర్భాల్లో ప్రాపర్ టైం టు టైం మీల్స్ తీసుకోవడానికి అవ్వదు. అంటే సరైన టైంకి భోజనం చేయడం అనేది కుదరకపోవచ్చు. కానీ ఈ టైంలో కుంభరాశి వాళ్ళు మేజర్గా ఫోకస్ చేయాల్సింది హెల్త్ విషయాల్లో. అందులో ఏంటంటే ఏ టైంకి ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కరెక్ట్ టైంకి టిఫిన్ చేయడమో, భోజనం చేయడమో ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే మీకు వీలున్నంత వరకు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏ పాసిబిలిటీ లేదు అనుకుంటే తప్ప బయట ఫుడ్ తినకపోవడం అనేది ఈ టైంలో మంచి ఉత్తమమైన పనిగా చెప్పుకోవాలి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహు మే 18వ తేదీ వరకు కూడా మీనరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. మే 18 తర్వాత నుండి 1వ స్థానంలో జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ రాహువు 1వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ గురువు గారు ఆయన 9వ దృష్టితోటి కుంభరాశిలో ఉన్న రాహుని వీక్షిస్తుంటారు. కాబట్టి జన్మరాశిలో రాహు సంచారం చేసినా పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు. కుంభరాశి వాళ్ళు ఎవరూ కూడా దీని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అయితే రాహు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు అంటే మే 18 తర్వాత నుండి చెప్తున్నాను మేజర్గా. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఆందోళన అది ఉంటూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే మనంత మగాడు ఎవడూ లేడు, మనంత తోపు ఎవడూ లేడు, మనకు అద్భుతమైన టాలెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్న కాస్త ఓవర్ హైప్ కూడా వస్తూ ఉంటుంది. సో కాస్త ప్రాక్టికల్గా ఉండడానికి, భూమి మీద ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఆల్రెడీ 5 సంవత్సరాల్లో శని భగవానుడు ఎన్ని నేర్పించేస్తుంటారు. కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ రాహు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాహు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇస్తారు. సాంప్రదాయానికి విరుద్ధమైన ఆలోచన విధానాలని వీటి కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇది ఒక విధంగా చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ఎలా అంటే ఏ విషయాన్ని సరే మూఢంగా నమ్మేయడం అని కాకుండా ప్రతిదీ తెలుసుకోవాలి, అది అంతా ఇన్డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలన్న కోరిక అనేది ఉంటూ ఉంటుంది. అలానే అన్నిటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి క్రియేట్ అవుతుంటుంది. సో ఇది ఒక విధంగా మంచిదే. కాకపోతే ఆసక్తి ఎక్కడ వరకు ఉండాలి, ఏ విషయాల్లో ఉండాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇంకో వీడియో చేస్తాను ఇన్డెప్త్గా ఈ రాహు యొక్క సంచారం గురించి ఇన్డెప్త్ వీడియో చేస్తాను. బట్ ముందే చెప్తున్నాను, మేబీ వీడియోస్ ఏమైనా లేట్ అవ్వచ్చు ఏమన్న ఉద్దేశంతో కాస్త జాగ్రత్తగా చెప్తున్నాను. రాహు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇదొక్కటి కనుక మీరు చేయగలిగితే రాహు సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత కేతుగ్రహ సంచారం. ఈయన కూడా మే 18వ తేదీ వరకు కూడా కన్యారాశిలో 8వ స్థానంలోనూ, తదుపరి సింహరాశిలో 7వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉంటారు. అయితే కేతువు ఆధ్యాత్మికము, మోక్షము వీటికి కారకత్వం వహిస్తారు. కాబట్టి
నేను 7వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా మనం పెద్ద నెగిటివ్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్కి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అక్కడ వాళ్ళ గోచారము, వాళ్ళ దశాభుక్తులు ఇవన్నీ చూసుకోవాలి. కాకపోతే మీ జాతకం నుండి చూసుకుంటే ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుదిరితే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పేరు మీద, మీ వైఫ్ పేరు మీద అదొక్కటి సరిపోతుంది. అయితే ఈ టైంలో ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల సందర్శనము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక విధంగా కుంభరాశి వారికి ఈ మే నెల అనేది ఆల్మోస్ట్ 80% వరకు కూడా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 20% మేర కాస్త నెగిటివ్ ఫలితాలు రావచ్చు. దాన్ని మీరు చిన్న చిన్న రెమెడీస్ ఫాలో చేస్తూ ఉండడము, అలానే కాస్త జాగ్రత్తగా, ముఖ్యంగా మీ మాటకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడము, హెల్త్కి సంబంధించి అంటే సమయానికి భోజనం అది చేస్తూ ఉండడము, ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. అలానే ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మే నెలంతా కూడా మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మహిళలకు చాలా బాగుంది. వృద్ధులకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే కాస్త హెల్త్ విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు ఏదైనా బయటకు వెళ్తున్నారు అంటే ఎవరొకరి హెల్ప్ తీసుకొని, అంటే సంథింగ్ మీ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ని ఎవరినొకరిని వెంట పట్టుకొని వెళ్ళండి తప్ప మీరు బయటకు వెళ్ళకపోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే విజయవాడలో ఎండలు అయితే కుమ్మేస్తున్నాయి. నాకు తెలిసి ఏపీలో మిగిలిన చోట్ల కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు, కాబట్టి ఈ విషయంలోనే కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము. ప్రతి నెలలోనూ ఒక నక్షత్రానికి ఒక్కో గ్రహం మాసాధిపతిగా వస్తుంటుంది. ఇలా ఇక్కడ మనకి ఏంటంటే వైశాఖ మాసం వస్తుంది కదా, వైశాఖ మాసానికి సంబంధించి ధనిష్ట నక్షత్రం వారికి గురువు గారు మాసాధిపతిగా వచ్చారు. శుభగ్రహం, అద్భుతంగా యోగిస్తుంది. అన్ని విధాలు కూడా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే కాల భైరవాష్టకం చదువుకోండి. గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వారికి ఈ వైశాఖ మాసంలో మాసాధిపతి చంద్రుడయ్యారు. మరలా శుభగ్రహమే కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది. అన్నిటిలోనూ చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు, లక్ష్మీదేవి ఆరాధన, కాలభైరవాష్టకం చదువుకోండి, యోగిస్తుంది. తర్వాత పునర్వసు నక్షత్రం 3 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. వీరికి ఈ నెలలో మాసాధిపతిగా శుక్రుడు వచ్చారు. 3 నక్షత్రాలకి కూడా చక్కగా శుభకారకులైన గ్రహాలే మాసాధిపతులుగా వచ్చాయి చూడండి. సో శుక్రుడు మాసాధిపతిగా వచ్చారు కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి, లేదంటే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, కాలభైరవాష్టకం చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.